పీసీఓడి మరియు పీసీఓఎస్ అనే పదాలు చాలా మంది మహిళలు వినే ఉంటారు. అయితే వీటి మధ్య తేడా తెలియక ఒకటేనని భావించేవారు ఉన్నారు. మహిళల ఆరోగ్యంలో హార్మోన్ల అసమతుల్యత అనేది ఒక ముఖ్యమైన సమస్య. ఇది వారి జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తుంది. అటువంటి రెండు సాధారణ పరిస్థితులు పీసీఓడి మరియు పీసీఓఎస్. ఈ రెండు అండాశయాలను ప్రభావితం చేస్తాయి మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. కానీ అవి ఒకేలా ఉండవు. వాటి మధ్య తేడాలను అర్థం చేసుకోవటం మరియు సరైన ఆహారం మరియు జీవనశైలి మార్పులతో వాటిని నిర్వహించటం చాలా ముఖ్యం. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. పీసీఓడి అనేది అండాశయాలలో చిన్న తిత్తులు ఏర్పడటానికి దారితీసే ఒక హార్మోన్ల అసమతుల్యత. పీసీఓడి ఉన్న మహిళల్లో అండాశయాలు సాధారణంగా గుడ్లను విడుదల చేయవు లేదా క్రమరహితంగా విడుదల చేస్తాయి. దీని ఫలితంగా ఋతుక్రమం క్రమరహితంగా ఉంటుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. పీసీఓడి యొక్క లక్షణాలు: క్రమరహిత ఋతుక్రమం లేదా ఋతుక్రమం లేకపోవటం, అధికమైన జుట్టు పెరుగుదల, మొటిమలు, బరువు పెరగటం లేదా ఊబకాయం, వంధ్యత్వం. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది హార్మోన్ల అసమతుల్యతతో కూడిన ఒక సంక్లిష్ట పరిస్థితి. ఇది అండాశయాలలో చిన్న తిత్తులు ఏర్పడటానికి దారితీస్తుంది. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అండాశయాలు అధిక మొత్తంలో ఆండ్రోజెన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇది అండాశయ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది మరియు ఇతర లక్షణాలకు దారితీస్తుంది. పీసీఓఎస్ యొక్క లక్షణాలు: క్రమరహిత ఋతుక్రమం లేదా ఋతుక్రమం లేకపోవటం, అధికమైన జుట్టు పెరుగుదల, మొటిమలు, బరువు పెరగటం లేదా ఊబకాయం, వంధ్యత్వం, మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరగటం. పీసీఓడి మరియు పీసీఓఎస్ రెండింటిని పూర్తిగా నయం చేయటం సాధ్యం కాదు, కానీ వాటి లక్షణాలను నిర్వహించటం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటం సాధ్యమే. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న మహిళలు బరువు తగ్గటం ద్వారా పీసీఓడి మరియు పీసీఓఎస్ లక్షణాలను తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఇన్సులిన్ స్థాయిలను తగ్గించటానికి మరియు అండాశయ ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ముఖ్యం. ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది. యోగా, ధ్యానం మరియు ఇతర విశ్రాంతి పద్ధతులు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. హార్మోన్ల అసమతుల్యతను సరిచేయటానికి మరియు ఋతుక్రమాన్ని నియంత్రించడానికి హార్మోన్ల థెరపీని ఉపయోగించవచ్చు. అండాశయ ఉత్పత్తి ప్రేరేపించటానికి, అండం విడుదల చేయటానికి మరియు గర్భం దాల్చడానికి సహాయపడే మందులు అందుబాటులో ఉన్నాయి. పీసీఓడి మరియు పీసీఓఎస్ ఉన్న మహిళలు ఏ ఆహారం తినాలి? పీసీఓడి మరియు పీసీఓఎస్ ఉన్న మహిళలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు అందిస్తాయి. తప్పకుండా వీటిని మీ ఆహారంలో చేర్చుకోవాలి. లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అవకాడోలు, గింజలు మరియు విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు? చక్కెర మరియు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కొవ్వు పదార్థాలు బరువు పెరగటానికి మరియు హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర, కొవ్వు మరియు సోడియం ఎక్కువగా ఉంటాయి. కెఫిన్ మరియు ఆల్కహాల్. కెఫిన్ మరియు ఆల్కహాల్ హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన మార్పులను తీసుకోవటం ద్వారా పీసీఓడి మరియు పీసీఓఎస్ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహా తీసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.